ఈ కపుల్ నా వీడియోస్ చాలా రెగ్యులర్ గా చూస్తుంటారంట. నన్ను ఫాలో కొట్టిర్రు. ఈ రోజు లంచ్ కి ఇన్వైట్ చేసి నాతో చాలా బాగా మాట్లాడిర్రు. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. 100 రోజులు బైక్ ట్యాక్స్ లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా ఇద్దాం అనుకున్నాం కదా. ఈ రోజు డే 96. ఫస్ట్ రైడ్ పికప్ చేసుకుని నేనైతే వచ్చేసిన. చాలా సేపటి నుంచి మా కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నా, ఆయన ఇంకా వస్తలేడు. ఒక 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మా కస్టమర్ అయితే వచ్చేసిండు. సో ఆయన నేను పికప్ చేసుకుని డ్రాప్ అయితే చేసేసిన. రైడ్ కంప్లీట్ చేసుకుని ఇమీడియట్ గా ఇంకో రైడ్ వచ్చింది. వాళ్ళ పాపకు స్కూల్ కి లేట్ అవుతుందని చెప్తే నేను ఫాస్ట్ గా అయితే వచ్చేసిన. నేను వాళ్ళని డ్రాప్ చేసిన చాలా సేపటి వరకు నాకు రైడ్లు పడలేవు. అన్ని 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ పికప్స్ అయితే పడ్డాయి. దాని తర్వాత అయితే ఒక లాంగ్ రైడ్ వచ్చింది, నేనైతే తీసేసుకున్నా. 14 కిలోమీటర్స్ రైడ్ కంప్లీట్ అయ్యేందుకు నాకైతే 1.5 hours పట్టింది. ఘోరం ట్రాఫిక్ అయితే ఉన్నది. నేను రైడ్ లేక కాలికి కూర్చుంటే ఎల్కేమో ఫస్ట్ నా టైర్ కొరకు ట్రై చేసింది. నేను చూసేసిన అని చెప్పేసి గమ్మున వెళ్ళిపోతుంది. దాని తర్వాత మా ఫాలోవర్స్ లంచ్ కి అయితే వెళ్ళినా. అక్కడ వాళ్ళతో చాలా బాగా మాట్లాడినా. వాళ్ళకి యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటే మన సినిమాలో తీసుకుందాం అనుకున్నా. సో వాళ్ళిద్దరు ఈమె ఒకదానికి ఇంట్రెస్ట్ ఉందని అర్థమైంది. ఈవెన్ అయితే మన సినిమాలో ఒక మంచి రోల్ కి అయితే పెడుతున్నాం. సినిమాలో చూడండి. ఇంకా మన ఫాలోవర్స్ లో అమ్మాయిల అబ్బాయిలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు డిఎం చేయండి, నేను ఖచ్చితంగా అందరికి రిప్లై ఇస్తా. రైడ్స్ కొట్టనీకైతే స్టార్ట్ అయిపోయినా. దాని తర్వాత ఇటు పోయినా కూడా ఘోరం ట్రాఫిక్ ఉన్నది. ఈ రోజు నేను రైడ్ చేసేది ఎక్కువ, ట్రాఫిక్ లో వెయిట్ చేసేది ఎక్కువ ఉన్నది. దాని తర్వాత ఒక రైడర్ కనిపించిండు. ఆయన నార్మల్ గా ఉన్నాడు. ఎవరో కస్టమర్ ను తాగేసిండు అని చెప్పేసి బండి ఎక్కుండి వెళ్ళిపోయిందంట. నేను మార్నింగ్ నుంచి తిరుగుతా ఉన్నా, మొత్తం ట్రాఫిక్ లోనే ఎక్కువ ఉన్నా. కాకపోతే రైడ్ చాలా తక్కువ పడ్డాయి. ఇంకా ఇంటి సైడ్ ఏమైనా రైడ్స్ పడితే ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి నేనైతే ఒక రైడ్ తీసుకొని ఇంటి సైడ్ అయితే వెళ్ళిపోతున్నా. ఈ రోజు జర్నీస్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.